పెట్టేసి ఐలయ్య గారు రేపు బడ్జెట్ ఐలయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నా, బడ్జెట్ సమావేశాల్లో అంటే ప్రజలకు కూడా ఇప్పుడు నీటి కేటాయింపులు ఏం జరిగినాయి, లేకపోతే దాన్ని ట్రిబ్యునల్తో ఎలా ఫైట్ చేయాలి, ఇది ఒక చర్చ. ఈ కేఆర్ఎంబి ద్వారా ఏమైనా నష్టం ఉందా, తాత్కాలిక ఏర్పాటుగా దీన్ని మనం ఎవరైనా ఇప్పుడు అటైనా ఇటైనా ఇద్దరు కొట్లాడుకోకుండా కేటాయింపుల ప్రకారం నీటిని విడుదల చేసే ఏర్పాటు ఉండటం అవసరమా కాదా, వీటి మీద చర్చ జరుగుతుందా, లేదు మొత్తం 60 ఏళ్ల చరిత్ర పార్లమెంట్ అసెంబ్లీలో ఏం జరగబోతుంది? తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. మేము మొదటగా సార్ మ్యూట్ లోకి వెళ్ళింది ఐలయ్య గారు, సార్ అన్మ్యూట్ చేయండి, చెప్పండి. తెలంగాణ సమావేశాలు కాగానే మొదటగా మేము ఏది ఆర్థిక శాఖ మీద, విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసినాం. రేపు కూడా దీని మీద మొదటగా చర్చ, మా ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చర్చకు సిద్ధమన్నాడు. మీరు చర్చకు రండి, దీని మీద మీరు పట్టుబట్టండి, సుదీర్ఘంగా నిపుణులతోటి, అవసరమైతే గత నీటిపారుదల శాఖ మంత్రితోటి, ఇప్పుడున్నటువంటి శాఖ మంత్రితోటి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఫస్ట్ ఈ అంశం వేరే సబ్జెక్ట్కి వెళ్దాము. ఎన్ని రోజులైనా సరే, మొన్న జరిగిన సమావేశంలో రాత్రి 9 గంటల వరకు కూడా అసెంబ్లీ నడిపే చరిత్ర మాది. మేము బంద్ చేయలేదు. అవసరమైతే 15 రోజులు కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహిద్దాం. ఫస్ట్ ఈ నీటి సమస్య మీదే మనం మాట్లాడదాం. రేపు అసెంబ్లీ సమావేశాల్లో కేఆర్ఎంపీ వద్దు, ట్రిబ్యునల్ తీర్పే పర్మనెంట్ తీర్పే మాకు ముద్దు అని తీర్మానం పెట్టి కేంద్రానికి పంపగలుగుతారా? 100% చర్చ జరిపి దాని మీద అందరం చర్చించి దాని మీద పైకి వెళ్దాం, దాని మీద మేము కట్టుబడి ఉంటాం. రైట్. ఇప్పుడు ఐలయ్య గారు ఇక్కడ సరే, ఇది బహుశా ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుతున్న ధోరణి బట్టి చూస్తుంటే రాబోయే 2-3 నెలలు ప్రధానంగా ఎన్నికల దాకా స్పేస్ మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకునే లెక్క అయితే కనపడుతుంది. రాజకీయం కాదు, రాజకీయం అనుకుంది. మిమ్మల్ని అడుగుతున్నా శ్రీనివాస్ ఐలయ్య గారు, ఇప్పుడు ఇవాళ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ గారిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఏంటి ఈ ఒరవడి మొదలైంది అనుకోవాలా? సీనన్న ఇంకొక సెంటెన్స్ ఐలన్ ఒకటే అయిపోయింది. నేనేమంటున్నాంటే తెలంగాణ ఆ రోజేమో డైరెక్ట్ నేరుగా ఆంధ్ర పెత్తందారులు పరిపాలించి తెలంగాణ అన్యాయానికి గురైంది. ఈ రోజు ఇండైరెక్ట్ డైరెక్షన్ లో ఈ ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందో అని ప్రజలలో సంశయాలు ఏర్పడతా ఉన్నాయి. ఈ రోజు నిజంగా కూడా భయాందోళనలో ప్రజలు తెలుగుదేశం నుంచే వచ్చారంటారు సార్, అది కదా సమస్య. ఎందుకు వచ్చినాం అనేది ఇంపార్టెంట్ కదా. ఒక్క నిమిషం. ఎస్ సార్, చెప్పండి ఐలయ్య గారు, ఏంటి వ్యూహం ఏంటి? బలం పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకున్నారు. ఇక్కడ తెలంగాణలో రేపు ఢిల్లీలో కూడా ఇక్కడ ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడడానికి ఇక్కడ 15 నుంచి 16 ఎంపీలను ఢిల్లీకి పంపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తున్నటువంటి ఆదరణ చూసి కొంతమంది కాంగ్రెస్ లో చేస్తే బాగుంటుందని వాళ్ళు వస్తూ తప్ప కేసీఆర్ లెక్క బెదిరించి కేసీఆర్ లెక్క పదవులు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా చేర్చుకోలేదు. ఆ అవసరం కూడా మాకు లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కష్టపడ్డ కార్యకర్తకే కాంగ్రెస్ పార్టీలో విలువలు ఉంటాయి, వాళ్ళకే పదవులు వస్తాయి, వాళ్ళని అనుసరించే నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నాడు. మేము ఎవరినో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం కాబట్టి ఈ సుపరిపాలన చూసి కొంతమంది కాంగ్రెస్ లో చేరుతున్నా, మేము కేసీఆర్ భయభ్రాంతులకు చేర్చుకోవట్లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో కాంగ్రెస్ లో చేరుతున్నా. రైట్ కాదు ఐలయ్య గారు, సోనియా గాంధీ గారిని ఏకంగా ఖమ్మం నుంచి పోటీ చేయమని పదే అడుగుతున్నట్టారు. మీరు పిసిసిలో తీర్మానం చేశారు, మళ్ళా నిన్న రేవంత్ రెడ్డి గారు కలిసి మరి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి? పోటీ చేసే అవకాశం ఉందా? మంచి క్వశ్చన్. మా గౌరవ మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోరింది ఏంటంటే, మా 60 ఏళ్ల కళ తల్లి 60 ఏళ్ల కళ సార్థకత చేసింది, తెలంగాణ ఇచ్చింది. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్షీణించిపోయిన తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యము. 60 సంవత్సరాల పోరాటము, ఆత్మగౌరవము, 1200 మంది విద్యార్థుల బలిదానము, ఆత్మగౌరవంతో కూడుకున్న హైదరాబాద్ తో తెలంగాణ ఇచ్చింది. కాబట్టి తెలంగాణలో పోటీ చేస్తే మేము ప్రతిపక్షాలను కూడా మేము మెప్పిస్తాము. ఎందుకంటే తల్లి సోనియా దయ వల్ల ఇవాళ తెలంగాణ సిద్ధించింది. కాబట్టి తెలంగాణలో పోటీ చేస్తే ఏ పార్టీ కూడా ఇక్కడ ఆమెకు అపోజిట్. ఖమ్మం అన్న రైట్, అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ అది కాదు. ఐలయ్య గారు
కానీ ఏం మరి సోనియా గాంధీ గారు మేము decide తెలంగాణ చేసినట్టు చేయమని కనపడట్లేదు తప్ప కదా. ఖమ్మము నల్గొండ పొంది అడగట్లేదు. ఎక్కడ చేసినా ఆమె కనీసం Direction of బాబు. ఇవ్వలేరు ఎవరు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేదాలన్నా ఒక పార్టీ కోసం కాదు. ఇవాళ తెలంగాణ ఆమె ఇవ్వడం వల్లే మీరు 9.5 సంవత్సరాల అధికారం ఉండదు అన్న, మీరు అర్థం చేసుకోవాలి. Okay. మీకు ఇలా ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రులు కానీ 9.5 సంవత్సరాలు మీరు అనుభవించారంటే ఆ తల్లి సోనియమ్మ దయ వల్ల. Okay. మీరు ఆలోచన చేయండి. తెలంగాణ వచ్చినప్పుడు కూడా కనీసం మీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో లేరన్నా మీరు అర్థం చేసుకోరి. పార్లమెంట్ లో దర్వాజాలు మూసి మీడియాని బంద్ చేసి తెలంగాణ Right, మళ్ళీ అక్కడికి వెళ్తే మనకి టైం సరిపోదు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. అది మీరు మర్చిపోవద్దు. ఆ తల్లి కానుకగా తెలంగాణ నుంచి పోటీ చేస్తే యునానిమస్ గా ఇవ్వాలనే నిర్ణయం మేము తీసుకున్నాం. కాబట్టి తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ కూడా సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ మేము పోటీ చేయమంటున్నామన్నా. లేకపోతే ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, Right, ఎక్కడో right. చేస్తే మాకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం. కానీ తెలంగాణ ఇచ్చే తల్లిగా Okay. ఆమె రుణం కూడా మేము తీర్చుకోవాలి తెలంగాణ ప్రజలని చెప్పి Right. ఆమెకి ఇక్కడ చేయమని మేము చెప్పి అక్కడ కోరడం జరిగింది. దాంట్లో వేరే ఆంతర్యం ఆదుర్యం ఏం లేదు. Right, ఆ right. తల్లి ఇక్కడ చేస్తే తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చేందుకు తెలంగాణ బిడ్డలుగా ఆత్మగౌరవం నిలబెట్టిన చూద్దాం తల్లిగా ఆవిడ పోటీ చేస్తారు, ఇప్పుడు నిర్ణయం రిటర్న్ చేసుకుంటారు లేదా. చేయడానికి పోటీ చేయమంటున్నాం. మీరైతే ఆఫర్ చేస్తున్నారు రిపీటెడ్ గా. శ్రీనివాస్ గారు ఇక్కడ ఇప్పుడే మనం చూస్తున్నాం, ఇప్పుడు బ్రేకింగ్ వస్తా ఉంది. వీళ్ళందరూ బీజేపీ అభ్యర్థులు ఈ నెలాఖరు ఖరారు. అందరూ ఒప్పుకుంటారు. అయిలే గారు ఒక్క నిమిషం. అభ్యర్థుల్ని ఖరారు ఈ నెలాఖరులోపు జరగవచ్చు అన్న పరిస్థితి. కాంగ్రెస్ ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్నారు. 300 పైచీలకు అప్లికేషన్లు వచ్చినట్టుంది. స్క్రీనింగ్ ఇవాళ కూడా ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు? రకరకాల ఊహాగానాలు ఏర్పడుతున్నాయి. ఎవరుంటారో ఎవరు పోతారో తెలియనటువంటి పరిస్థితి. స్వయంగా కేటీఆర్ గారే పోటీ చేస్తారు మల్కాజ్గిరి నుంచి, ఇట్లా రకరకాలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఆ కసరత్తు ఏమైనా మొదలయ్యారా? పార్లమెంటు వారీగా సమీక్షలు జరిగినాయి కానీ అభ్యర్థులు ఎవరు అసలు ఇదేం మొదలైందా? ఎట్లా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు? తప్పకుండా ఇప్పుడు ఎన్నికల రణరంగము కంటే ముందు విజనరీగా మేము ఎన్ని ఎన్నికలు ఎదుర్కొన్నాం. ప్రతి ఎన్నికలలో మేమే కదా ఈ రోజు వరకు ఈ ఛాంపియన్. మాకేం కొత్త కాదు ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉప ఎన్నికలు పోరాడినాం. సో మా దగ్గర అసలు పోటీ ఎక్కువ ఉంది. ఇవాళ మేమే ఆశపడి నేను మల్కాజ్గిరి భువనగిరి అన్ని ఇవ్వండి, మా ఐలన్ అసంటి వాళ్ళని బీసీగా నేను బతలాడుకుంటా, నేను ఓట్లేమని అడుగుతా. పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇప్పటి వరకు కుమ్మరోళ్ళు పార్లమెంట్ లో అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, నాకు ఈసారి అని. ఇటువంటి వాళ్ళు మస్తు మంది ఆడ పోటీ ఉంది. సో నేనేమంటున్నానంటే మా టిఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ల కొదవ ఎప్పుడూ రాదు, ఎప్పుడూ లేదు కూడా. అది ఉంటే ఏదన్నా కాంగ్రెస్ పార్టీలో మరి ఖమ్మంలో వారికి సరైన అభ్యర్థి లేక సిట్టింగ్ ఎంపీ వెళ్ళిపోతే మీరు సిట్టింగ్ ఎంపీ గెలుస్తారనుకుంటే పోతారా శ్రీనివాస్ గారు? చౌదరి గారు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇష్టం ఎంపీలు ఎంతమంది అన్నా? ఖమ్మంగా సార్ మీ పెద్దపల్లి గురించి చెప్పండి. అక్కడ అక్కడ మీరు గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఆ గ్రూప్ తగాదాలని ఛేదించడానికే మీరు సోనియా గాంధీ గారిని ఖమ్మం తీసుకొచ్చుకుంటారు. ఎక్కడ మీ అంతలో మీరు పడిపోయి మమ్మల్ని బదలాం చేస్తారో, మేమేమో మళ్ళీ ఎన్నికలు రావద్దు, మళ్ళీ పదే ఎన్నికలు ప్రజలకు నష్టం అవుతుంది ఆర్థికంగా అని మేము పుసుకున్నామని సపోర్ట్ ఇస్తే, మళ్ళా స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ బాగుపడుతుందని మేము ఎవరికన్నా మద్దతు ఇస్తే ఆ రోజు మేమే కూడగొట్టినాం అంటారేమో. మాకెన్ని బాధలు ఉన్నాయి అనుకున్నారు? ఇవన్నీ ఆలోచనలు మీరు కొట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం లేదు. మీ టిఆర్ఎస్ మద్దతు ఢిల్లీలో ఎవరికి? తెలంగాణ ఇచ్చే పార్టీగా టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ చేశారు. మీ దోస్తాను బీజేపీకా? మీ దోస్తాను ఎవరికన్నా? శ్రీనివాస్ గారు ఒకటి చెప్పండి, పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి ఏమన్నా కసరత్తు మొదలు పెట్టిందా బీఆర్ఎస్ పార్టీ? చేసినాం కదా ఇవాళ మీటింగ్. అంటే ఏంది సార్? రివ్యూ చేశారు, ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేశారు. పార్లమెంటరీ అన్ని అయిపోయి అరే ఈ రోజు మేము పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అన్ని రివ్యూ అయిపోయినాయి. మా కేటీఆర్ గారు మొత్తం భవన్ లో తెలంగాణ భవన్ లో చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యున్సీల వారిగా కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీటింగ్లు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీకి హరీష్ రావు గారు. అదే సార్ రివ్యూ ఏంటంటే ఒక రకంగా కార్యకర్తలను అన్వయించేటువంటి ప్రయత్నం. ఇన్నాళ్ళు కార్యకర్తలకు దూరం అయ్యాం, పట్టించుకోలేదు, ఆ దర్శనం మాట్లాడుతున్నారు. ఇది ఓకే టీమ్ ని అది ప్రతి ఇంట్లో ఉంటదండి. ఆ ఎక్సైజ్ జరిగింది. ఎలక్షన్ కి అభ్యర్థులకు సంబంధించిన స్క్రీనింగ్ గానీ అడుగుతా ఉన్నా. అవును, ఏదైతే ఎన్నికలకు మా కార్యకర్తలకు ఉన్న సంశయాలను తీర్చేసి రేపు రాబోయే కాలంలో ఎట్లా పోవాలనో, ఎట్లా పునరుత్తేజం కావాలనో, ఎట్లా మనం మళ్ళీ అధిగమించాలనో, రేపు వాయిస్ ఆఫ్ నేను మళ్ళీ అంటున్నా, అన్ని డిబేట్స్ లలో అంటున్నా,
వాయిస్ ఆఫ్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ దట్ ఈస్ ఓన్లీ బై బిఆర్ఎస్ కే సాధ్యం. మేము మాత్రమే పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపించగలుగుతాం. Okay, okay. అన్కాంప్రమైజ్డ్ వాయిస్ ఉండాలంటే బిఆర్ఎస్ పార్టీ మాత్రమే. అదే మీరు టిఆర్ఎస్ కాకుండా బిఆర్ఎస్ అయ్యారు కదా, వినిపిస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు ఐలయ్య గారు. తప్పకుండా దేశంలో సార్ భారత్ అయితే సరే, తెలంగాణ 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారన్న, ఏ రకంగా తెలంగాణకు నీటి వాటా మీరు రైట్, ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. టైం తక్కువ ఉంది. ఏ రకంగా ఒకసారి, తెలంగాణ ఐలయ్య గారు మళ్ళీ మీకు ఎందుకు ప్రజలు విశ్వసిస్తారు? ఐలయ్య గారు ప్రజలు కేటాయింపు దగ్గరికి వద్దు కానీ